వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ వైషు. వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఫెస్టివల్ దగ్గరకొచ్చేస్తుంది. ఆ పూజకు కావాల్సిన డెకరేషన్ ఐటెమ్స్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను పర్చేస్ చేశాను. అవన్నీ ఈరోజు నేను ఈ వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తున్నాను. రిటర్న్ గిఫ్ట్స్ కోసం నేను బ్యాగ్స్ అయితే పర్చేస్ చేశాను. జూట్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఒక సైడ్ ఇలా కోలం ముగ్గు వచ్చింది. ఇంకో సైడ్ వినాయకుడు. ఇవొచ్చేసి ఈచ్ నాకు రూ. 35 అయితే పడేవి. బేసిక్‌గా మనం హోల్‌సేల్ షాప్స్‌కి వెళ్తే వాళ్ళు 25 పీసెస్ తీసుకోవాలంటారు. ఒక బండిల్‌లో 25 ఉంటాయి. ఖచ్చితంగా అవే తీసుకోవాలంటారు. కొన్ని షాప్స్ మాత్రమే మనకి కావాల్సిన పీసెస్ ఇస్తారు. కానీ మినిమమ్ 12 అయితే తీసుకోవాల్సిందే. సో, ఈ షాప్‌లో అయితే నేను 12 పీసెస్ తీసుకున్నాను. అండ్ ఇంకొన్నైతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను. ఆ లింక్స్ కూడా నేను ట్యాగ్ చేస్తాను. డిఫరెంట్ కలర్స్‌లో అయితే తీసుకున్నాను. డార్క్ బ్లూ, రెడ్, గ్రీన్, యెల్లో. సో, ఈ కలర్స్ అయితే పర్చేస్ చేశాను. ఈచ్ నాకు రూ. 35 పడినాయి. ఇదే షాప్‌లో నేను క్లీ బ్యాగ్స్ అంటారు వీటిని. ఇవి డిఫరెంట్ కలర్స్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఇప్పుడు చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి గదా! ఈ బ్యాగ్స్. సో, ఎవరికన్నా ఇచ్చినా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఇందులో కూడా 5 పీసెస్. బేబీ పింక్, గ్రీన్, ఇంకొక బేబీ పింక్ అండ్ రెడ్. ఇలా డిఫరెంట్ కలర్స్‌లో అయితే తీసుకున్నాను. డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలా కుంకుమ, పసుపు తీసుకున్నాను. నేను బేసిక్‌గా లోటస్ తీసుకున్నాను. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు లోటస్ పైన కూర్చుంటారు కదా! సో, అది సింబాలిక్‌గా ఉండాలి అని చెప్పి ఈ లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నాను. ఇలా చిన్న బాటిల్స్‌లో కుంకుమ, పసుపు కూడా ఇచ్చారు. అండ్ ఇందులోనే ఈ ప్యాటర్న్‌లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. కవ్వున్నాయి, లక్ష్మీదేవి అమ్మవారున్నారు, వినాయకుడున్నారు. మనకు కావాల్సింది ఏదైనా తీసుకోవచ్చు. కానీ నాకిది నచ్చింది. నేను అందుకే ఇది తీసుకున్నాను. ఇవి కూడా అంతే ఇలా చిన్న ప్యాకెట్స్‌లో ఇస్తారు. ఒక ప్యాక్‌లో 25 లేదా 50 పీసెస్ అయితే ఉంటాయి. సో, అవన్నీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 20 బ్లౌజ్ పీసెస్. ఇవి కలంకారీ బ్లౌజ్ పీసెస్. ఇది నాకు అరౌండ్ 1100-1300 వరకు ఇది పడింది. ఇదే ఇదే కలంకారీ నేను బయట షాపింగ్ మాల్స్‌లో అడిగినప్పుడు నాకు 1600 స్టార్టింగ్ ప్రైస్ చెప్పారు. ఇంకా మనకు కావాల్సినట్టుగా 2000 కూడా వెళ్ళిపోతున్నాయి. నాకది చాలా ప్రైజీ అనిపించింది. సో, అందుకే ఇవైతే తీసుకున్నాను. కాటన్ కలంకారీ 1 మీటర్ అయితే ఉన్నాయి. సో, డిఫరెంట్ కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్. ఈ బ్లౌజ్ పీస్ సెట్ ఒకటి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఈ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా! ఇది వచ్చేసి ఈచ్ నాకు రూ. 10 పడింది. సో, 20 పీసెస్ తీసుకున్నాను ఇవి. ప్రతి ఒక్క షాప్ డీటెయిల్ అయితే నేను స్క్రీన్ పైన కానీ, లేదా డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. కానీ ఈ బ్లౌజ్ పీసెస్‌ది షాప్ అయితే డీటెయిల్స్ నా దగ్గర లేవు. ఫస్ట్ టైమ్ కూడా అక్కడే తీసుకున్నానని, ఈసారి కూడా అక్కడే తీసుకున్నాను. కానీ షాప్ డీటెయిల్స్ అయితే లేవు. ఇంకా ప్రతి ఒక్క ఐటెమ్ షాప్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇవే అండి రిటర్న్ గిఫ్ట్స్ అయితే. ఇంకా డెకరేషన్ ఐటెమ్స్ తీసుకున్నాను. బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. ఇది చాలా ట్రెండింగ్ అయింది అసల ఇన్‌స్టాలో. నేను ఈసారి ఒక థీమ్ అనుకున్నాను. సో, ఆ థీమ్‌కి తగ్గట్టుగా నేను దీనికోసమే వెతికాను. ఇది నాకు దొరికేసింది బేగం బజార్‌లో. సో, ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి నాకు రూ. 850 పడింది. అండ్ ఇక్కడేంటంటే ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటది. సో, అలా ప్రైజింగ్ దాన్ని బట్టి కూడా చూసి తీసుకోవాలి. అన్ని షాప్స్ తిరిగితే గానీ మనకి తెలీదు క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది అని చెప్పి. సో, అలానే నేను తిరిగి తీసుకున్నాను. డిజైన్ వచ్చేసి ఇలా ఉంటది. బ్రౌన్ బ్రౌన్ 2 సైడ్స్ ఉంటది. మధ్యలో క్రీమ్ ఉంటది. ఇలా కోలమ్ డిజైన్ వచ్చిద్ది. సో, ఇది నేను తీసుకున్న డిజైన్. ఈ మెటీరియల్ వచ్చేసి సాటిన్ చాలా స్మూత్‌గా ఉంది. ఇదే షాప్‌లో నేను లాస్ట్ టైమ్ గూడా బ్యాక్ డ్రాప్స్ తీసుకున్నాను. ఫ్లవర్స్ అవన్నీ తీసుకున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడే తీసుకున్నాను. ఫార్చునేట్‌లీ నాకు దొరికిపోయింది. దగ్గర నుంచి చూడండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొన్ని షాప్స్‌లో ఇలా సైడ్స్‌కి స్టిచ్చింగ్ లేదనమాట. అలా కూడా అమ్ముతారు. అలా ఉంటే కొంచెం తక్కువ ప్రైజింగ్ ఉంటది. సో, మళ్ళీ మనం వచ్చి టైలర్ దగ్గర ఇచ్చినా కూడా అంతే ప్రైస్ అయిద్ది. సో, నేను అందుకే ఇలా స్టిచ్చింగ్ ఉన్నదే తీసేసుకున్నాను. సో దట్ నేను డైరెక్ట్‌గా ఇలా రాడ్‌కి పెట్టేయొచ్చు. కర్టెన్ లాగా వేసేయొచ్చు అని చెప్పి.
ఇది నాకు 850 పడింది. కర్టెన్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా! దానిపైకి ఖచ్చితంగా ఇలా డెకరేషన్ ఫ్లవర్స్ హ్యాంగ్ జేయాలి. సో, ఇలా ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. 4 సైజెస్ ఉన్నాయి ఇందులో. ఇదొకటి, ఇలా, ఇలా అండ్ ఇలా 4 సైజెస్. సో, 4 సైడ్స్ రైట్ సైడ్ హ్యాంగ్ చేయొచ్చు. ఇంకా 4 ఇలా లెఫ్ట్ సైడ్ హ్యాంగ్ చేయొచ్చు. నేనైతే మీకిక్కడ ఇంకా 4 చూపిస్తున్నాను. ఇక్కడున్నాయి ఇంకొక 4. ఇలా కింద ఇవి ఇచ్చారు లిల్లీస్. ఇలా లోటస్ వచ్చింది. అండ్ మనకి ఇలాంటి ఫ్లవర్ షాప్స్‌లోనే ఇలా సెపరేట్‌గా లిల్లీస్ కూడా దొరుకుతాయి. ఇంటికి వచ్చి మనం సూది దారంతో స్టిచ్ చేసుకోవచ్చు. అలా కూడా సెపరేట్‌గా ఉన్నాయి. అవి నేను తీసుకోలేదు. కానీ అలా ఉన్నాయి అనయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవరికన్నా కావాలి అంటే అలా కూడా పర్చేస్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్‌లో అయితే అది చేసుకోవచ్చు. దాంతో పాటు ఇంకా ఇవి తీసుకున్నాను. ఇవొక 4 తీసుకున్నాను. ఇలా హ్యాంగింగ్స్ వైట్ కలర్ ప్లెయిన్ వైట్ మొత్తం ఇలా కింద వరకు. ఇక్కడ కూడా కింద ఇలా 3 హ్యాంగింగ్స్ వస్తాయి. సో, ఇవొక 4 తీసుకున్నాను. ఇవి కూడా ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్పారు. కానీ స్టార్టింగ్ ఫ్రమ్ రూ. 250 మనం తీసుకున్న మోడల్ బట్టి అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్స్ తీసుకున్నాను ఇలా హ్యాంగ్ జేయడానికి. ఇవి బయటనే తీసుకున్నాను. ఇలా చిన్న క్యూట్ క్యూట్ ప్యారెట్స్ ఉన్నాయి. సో, ఇవి ఒక 2 ప్యారెట్స్ తీసుకున్నాను. ఇలా ఉంటాయి. మనం ఇంట్లో అన్నా సరే నార్మల్‌గా డెకరేటివ్ ఐటెమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇవి 2 తీసుకున్నాను. ఇంకోటి ఇవి ఇదైతే నేను మీషో లింక్ ట్యాగ్ చేస్తాను. ఇలా కింద ఇలా అమ్మవారు వచ్చి ఉంటారు. ఇదైతే నేను ఓపెన్ చేయలేదు. సో, నేను మీకు అందుకే ఇలా చూపిస్తున్నాను. కానీ పైన స్క్రీన్ పైన అయితే డిస్‌ప్లే చేస్తాను. ఇవి ఎలా ఉంటాయి అని చెప్పి. నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇవన్నీ షాప్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఎక్కడ పర్చేస్ చేశాను అని చెప్పి. ఇలా మాల వచ్చిద్ది. అండ్ ఇలా ఎంటర్ ఒక సెట్ అనమాట ఇది. సో, ఇవేనండి నేను తీసుకున్న ఐటెమ్స్. అండ్ వెయిట్ ఇంకొక ఐటెమ్ అయితే ఉంది. పీట. ప్రసాదాలు పెట్టడానికి నేను పీట తీసుకున్నాను. ఇది నేను దిల్‌సుఖ్ నగర్‌లో అయితే పర్చేస్ చేశాను. వాళ్ళు 600 చెప్పారు. నేను బార్గెయిన్ చేసి 250కి తీసుకున్నాను. సో, ఇవేనండి నేను తీసుకున్న ఐటెమ్స్ వరలక్ష్మి వ్రతం కోసం డెకరేషన్, ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఐటెమ్స్, ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. అవి ప్యాక్ చేసి అయితే ఉన్నాయి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు మరికొన్ని కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్.